రెండో కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందరని నిరీక్షించుచున్నాం. మంచిదండి. మరొకసారి యేసు నామములందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అనమాట. ఎడవుళ్ళు వందనాలు పెట్టలేదు, నాకు గుర్తురాట్లేదు. అవి పెట్టిన వందనాలు ఇంత పెట్టినా సరే, ఇంకోసారి బెటర్ మళ్ళా మీరు. ఓకే రైట్. ఈ రోజున కొరింథీ అనేది ఒక పట్టణ పేరు. కొరింథీ అనేది గ్రీకు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సిటీ. అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలించాడే ఆ ప్రాంతం అన్నమాట కొరింథీ. అక్కడికి పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఒక సంఘం ఏర్పడింది అనమాట. మంచి సంఘం. ఆ సంఘాన్ని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని విషయాలను టీచ్ చేస్తున్నాడు అనమాట. నేను మిమ్మల్ని ఉద్దేశించి అలాగే టీచ్ చేస్తాను ఆ రకంగా. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి. ఇక్కడ చర్చ్ అంటే సంఘమైన మీ అందరిలో ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం ఏమని చెప్తున్నారంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నాడు అనమాట. అంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరందరూ కూడా విశ్వాసం కలిగిన వారిగా ఉండాలన్నమాట. కలిగిన వారికి ఉండాలా? విశ్వాసం కలిగిన వారికి ఉండాలి. అసలు మనందరికీ ఒక పేరు ఉందన్నమాట. మనందరిని ఏమంటాం? విశ్వాసులు అంటాం. భక్తులు అందరూ ఏమంటారు చెప్పండి? మనకున్న పేరే విశ్వాసులు. అందువల్ల మీలో ఎవరైనా మిమ్మల్ని తెలుసో తెలియకో మీరు ఎప్పుడు మతం మార్చుకున్నారు, మీరు ఎప్పుడు మతంలోకి దిగారు, వాళ్ళలో కలిసిపోయారు, కన్వర్ట్ అయ్యారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్పండి. ఇవేమీ కాదు, దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పండి సింపుల్గా? దేవుణ్ణి నమ్ముకున్నాను అంతే. మనం ఎవరు అంటే దేవుణ్ణి నమ్ముకున్నాం. వి బిలీవ్ ఇన్ గాడ్. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6 ఒక మంచి చక్కటి మాట రాయబడింది అనమాట. హెబ్రీ పత్రిక 11:6 ఒక చక్కటి మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చాలండి, అక్కడ ఉంది. అది మళ్ళీ వద్దాం అక్కడికి. హెబ్రీ 11:6 ఏముంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందువల్ల విశ్వాసంలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? విశ్వాసం. కొంతమంది విశ్వాసంలో విశ్వాసం ఎలా ఉంటుందంటే సామెత ఉందన్నమాట. నేతి బీరకాయలు నెయ్యి చందం అన్నట్లుగా ఉంటుంది అనమాట. నేతి బీరకాయలు ఏముంటది? నెయ్యి ఉంటుందా? ఏ ధాన్య? రాము నెయ్యి తీసుకురా ధాన్య అన్నాడు అనుకోండి. నువ్వు కాస్త నేతి బీరకాయ తీసుకెళ్ళి దాన్ని గట్టిగా పిండావు అనుకోండి, నెయ్యి వస్తుందా? పసరు వస్తుందా? పసరు వస్తుంది. సో నేతి బీరకాయలు నెయ్యి ఉంటున్నట్లుగా విశ్వాసంలో విశ్వాసం కనిపించట్ల. అందువల్ల ఈ మార్నింగ్ దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం విశ్వాసం కలిగిన వారిగా ఉండాలన్నమాట. అందుకని పౌలు కూడా ఏమంటాడు? తన చివరి అంకంలో చివరి దశలో ఏమంటాడంటే, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటే. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కొన్నిసార్లు పోరాటాలే చేయాలి, కొన్నిసార్లు నిలబడాలి మనం, కొన్నిసార్లు మనం డేరింగ్ స్టెప్స్ తీసుకోవాలి మనం. అందువలన డోంట్ లూజ్ యువర్ ఫెయిత్, కీప్ యువర్ ఫెయిత్. కాబట్టి విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలన్నమాట. అందువల్ల ముందుగా మనలో ఉండాల్సింది ఏం చెప్పండి? విశ్వాసము. మీకు సంగతి చెప్తాను. ఇప్పుడు మనం ఏమి లేకుండా బ్రతకలేం చెప్పండి.
జనరల్గా గాలి లేకుండా బ్రతకలేము. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు? గాలి పీలుస్తున్నారు లేదు? గాలి పీలుస్తున్నారు. గాలిని చూపించండి. గాలిని చూపించగలుగుతామా? గాలిని చూపించలేము. గాలి ప్రభావాన్ని అనుభవించగలుగుతాం. అట్లా విశ్వాసాన్ని చూపించలేం. కానీ మన మనుగడకు, మన జీవితానికి ఆధారం విశ్వాసమేనమాట. అందువలన మీ జీవితాల్లో మీరు తప్పక కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. అందువల్ల ఈ ప్రపంచంలో ఏం కోల్పోయినా పర్వాలేదు, కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు అన్నమాట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఈ విశ్వాసం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కలిగి ఉండాలని చెప్పండి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది మైండ్లోకి ఎక్కించేసుకోండి. అది నా పాయింట్ నెంబర్ 1. నేను చెప్తున్నది ఇప్పుడు మీరు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ చదువు ఇక్కడ హెబ్రీ పత్రికలోకి వచ్చారే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని. ఓకే, ఇప్పుడు చెప్పండి, మనందరం ఎక్కడికి వచ్చాము? దేవుని దగ్గరికి వచ్చాం, దేవుడిలో ఉన్నాం. వాట్ ఈస్ అవర్ ఫెయిత్? దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఫెయిత్? దేర్ ఇస్ గాడ్. దేవుడు ఉన్నాడు. నీకు సంగతి చెప్తా. అసలు దేవుడి పేరే ఉన్నవాడు. ఐయామ్ దట్ ఐయామ్ అంటాడు అనమాట. నేను ఉన్నవాడు అని అంటాడు అనమాట. నీకు సంగతి చెప్తా. దేవుడు ఉన్నవాడు అంటే ఏ స్థితిలోనైనా ఆయన ఉన్నాడు, ఉంటాడు, ఉండబోతున్నాడు. కాబట్టి అది మన విశ్వాసం కావాలి. దేవుడు ఉన్నాడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రకటన చెప్పండి, దేవుడు ఉన్నాడని చెప్పండి. దేవుడు ఉన్నాడు. ఇక్కడ వచ్చేది కాదు, అటు జరగండి ఒకసారి. లక్ష్మణ్ ఇక్కడ, అరే ఇసాక్ కిందకి దిగినా. వీళ్ళు పౌరంకి నుంచి వచ్చారు, మనం ఏర్పాటుకు వచ్చాము. ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడు. ఏమిటి మన విశ్వాసం? చెప్పాలి, దేవుడు ఉన్నాడు. అడిగిన వారికి ఫలం దయచేవాడు. దేవుడు గొప్ప ప్రామిస్ చేశాడు. ఏమిటి ఈ ప్రామిస్? అడుగుడు మీకు. ఇప్పుడు మనం ఎందుకు అడుగుతున్నాం? ఆయన ఇస్తాడని విశ్వాసంతో అడుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి, అడిగే వారందరికీ ఏముండాలి? ఇస్తాడని, అది విశ్వాసం. అసలు అడుగుతున్నాం అంటే ప్రార్థన. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారా, వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, లేదా మీ అందరూ మీరు ప్రార్థన చేసుకుంటారు. ఏంటి మీ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మొక్కుబడిగా చేస్తున్నారా? నమ్మకత్వంగా చేస్తున్నారా? కాదు కదా. దేవుడు ఉన్నాడు కదా. ఆ ఉన్న దేవుడు నేను అడిగితే నాకు ఖచ్చితంగా ఇస్తాడు. అది ఫెయిత్. ఆయన ఉన్నాడు. అడిగిన వారికి ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. హల్లెలూయా. తర్వాత వెతికిన వారికి, అక్కడ ఉన్న మాట, వెదుకు వారికి ఫలము దయచేయువాడని. ఇప్పుడు చెప్పండి, అక్కడ మూడు మాటలు చెప్పండి. మత్తయి సువార్త 7లో అవి ఇక్కడ క్రోడీకరిస్తున్నారు. ఏమిటి? అడిగితే ఫస్ట్ చెప్పండి, దేవుడు ఎవరు? ఉన్నాడు. మన విశ్వాసం ఏంటి? చెప్పండి, దేవుడు ఉన్నాడు. 2, అడిగితే ఇస్తాడు. 3, వెతికితే దొరుకుతాడు. ఆ తర్వాత తడితే తీస్తాడు. అది మన విశ్వాసం. హల్లెలూయా. వెతికితే ఏమవుతాడు? ఖచ్చితంగా దొరుకుతాడు. రాత్రి నేను ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఒక మెసేజ్ చదువుతున్నాను. అది ఒక ఇంగ్లీష్ దైవజనుడు అనమాట. అందులో తెలుగులో దాని అర్థం ఏంటంటే, మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ప్రపంచంలో ఉన్న మానవులందరిలో కల్లా దేవుడు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? ప్రపంచంలో ఉన్న మానవులందరిలో కల్లా దేవుడు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? మీరు చెప్పండి, మీకున్న అండర్స్టాండింగ్ లో. ఎవరన్నది? ఎవరు చెప్పారు? చిన్నపిల్లల్ని. ఇంకా
ఏమా పాపులు. మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. అయితే అక్కడ ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో కల్లా దేవుడు ఎక్కువగా అంటే తప్పిపోయిన వాడిని ప్రేమిస్తాడంట. ఎవరిని ప్రేమిస్తాడు చెప్పండి? తప్పిపోయిన వాడిని ప్రేమిస్తాడు. అందుకే కదా 99 గొర్రెలున్న ఏ గొర్రె కోసం వెతికాడు ఆయన? తప్పిపోయిన గొర్రె కోసం వెతికాడు ఆయన. మీకు సంగతి చెప్తా. ఎవరో 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, మీకు ఒక 100 రూపాయలు జారిపడిపోయింది. మీరు 900 ఉన్నాయి అనుకుంటారా? 100 రూపాయలు తమ్ముడు 100 రూపాయలు 100 రూపాయలు అనుకుంటారా? దేని వెతుకుతారు చెప్పండి? మీరు చెప్పండి. 100 రూపాయల కోసం వెతుకుతారు మీరు. దేవుడు కూడా అంతే. అందువల్ల దేవుడు విశ్వాసం ప్రేమిస్తాడని చెప్పాలండి. సో హల్లెలూయా. తప్పిపోయిన వారిని, అందుకని తప్పిపోయిన వారిని వెతికితే దేవుడు వెతికితే దొరుకుతాడు. కాబట్టి దేవా పలానా వ్యక్తి తప్పిపోయాడు, పలానా వ్యక్తి చర్చికి రాట్లా, పలానా వ్యక్తి లోకములో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, నీకు ఆయాసకరంగా ఉన్నాడు అని కనుక మీకు సంగతి చెప్తాను. అసలు ఫస్ట్ ఇక్కడ కూర్చోక ముందు మనందరం ఏ గ్రూప్ లో వాళ్ళు? ఏ గ్రూప్ లో వాళ్ళని చెప్పండి? మనందరం కూడా తప్పిపోయిన వాళ్ళ గ్రూప్ లో వాళ్ళమే. కాబట్టి దేవుడు తప్పిపోయిన వాడిని ఎదిగిందా ప్రేమించాడు. మనం కూడా ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన వ్యక్తిని. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తీకండి వినండి స్టోరీ. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. తండ్రి ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? తప్పిపోయిన కుమారుడిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? తప్పిపోయిన కుమారుడిని ప్రేమించాడు ఆయన. అందువలన మీకు సంగతి చెప్తా. అంటే ఇది లైసెన్స్ ఇస్తున్నాడు పాస్టర్ గారు అనుకోవాలండి. దేవుడు ఎక్కువగా తన ప్రేమను ఎవరికి ఎక్స్టెండ్ చేస్తాడు? తప్పిపోయిన వారికి ఎక్స్టెండ్ చేస్తాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే పాపం ఎక్కడ విస్తరించదో అక్కడ కృప అధికంగా ఉంది. పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప అధికముగా ఉంది. కాబట్టి దేవుడు, ఇది మన ఫెయిత్, ఇది మన విశ్వాసం. కాబట్టి మీరు ఎవరు తప్పిపోయారనుకుంటున్నారు వారి కోసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారు దొరుకుతారు. స్తోత్రం చెప్పాలి కదా, వారు దొరుకుతారు. మనం గురువారం నాడు మా కమిటీ మీటింగ్ జరిగింది సుందరబాబు మాస్టర్ గారి ఇంట్లో. మన గన్నవరం చర్చ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ రోజు మేము లిస్ట్ రాసుకున్నాం వాళ్ళందరి కోసం. మనం చర్చిలో ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పని ఆ రోజు డిస్కస్ చేసామా లేదా? మోహన్ రావు కోసం మోహన్ రావు ఒక ఆయన రావట్లేదు, తర్వాత ఇంకొక నగేష్ గారు అని రావట్లేదు, మనం డిస్కస్ చేశాం. తర్వాత నేను ప్రార్థన చేశాను. ఆ నెక్స్ట్ మార్నింగ్ అదే రోజు ఈవినింగ్ నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటుంటే మోహన్ రావు ఫోన్ చేశాడు. నేను ఆశ్చర్యపోయా. నేనేమన్నానంటే, మోహన్ రావు పొరపాటుకు వచ్చింది కావాలన్నా, నేను లేదా రాంగ్ నెంబర్ చేసావన్నాను. లేదన్నా కావాలని చేశానన్నా, మీకు చేశానన్నా, కాకపోతే మీరు ఏమైనా కోపడతారని భయం వేస్తుందన్నా అని సుజాత వాళ్ళ ముగ్గురు పిల్లలు మాట్లాడారు. మీకు మాట చెప్తాను, దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. అధికమైన ప్రేమ మిమ్మల్ని దగ్గర చేసుకోవడానికి అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో ఆయన ఉన్నాడు. అడిగితే ఇస్తాడు, వెతికితే దొరుకుతాడు, తలుపు తడితే తీస్తాడు. కాబట్టి ఏం కాపాడుకుందాం? మనందరం కూడా చెప్పండి, విశ్వాసాన్ని కాపాడుకుందాం. హల్లెలూయా. అందువల్ల మీరు మాట్లాడే మాటలు దేన్ని రిఫ్లెక్ట్ చేయాలి? మీ ఫెయిత్ రిఫ్లెక్ట్ చేయాలి. విశ్వాస. అందుకనే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీ హృదయంలో ఉన్న విశ్వాసం అనేది నీ మాటల్లో, క్రియల్లో వెల్లడిపరచాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, ఆ విశ్వాసాన్ని హౌ కెన్ వీ గెట్ ఫెయిత్? ఆ విశ్వాసాన్ని మనం ఎలా పొందుకుంటాం? రోమా 10:17 మీ అందరికి బాగా సుపరిచితమైన వాక్యం అనమాట. వినటం వలన చెప్పాలి. వినటం వల్ల ఏం జరుగుతుందని చెప్పండి? విశ్వాసములు. ఏం వినాలి? వాక్యం వినాలి. కాబట్టి విశ్వాసం మీకు కలగాలంటే, విశ్వాసంలో మీరు నిలబడాలంటే ఏముండాలి? మీకు వాక్యం ఉండాలి. అందుకనే చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ గారు మీకు ఏం చెప్తుంటాడు?
ఇది కాలక్షేపం కోసం చెప్తుంటానా? ఇలా ఇప్పుడు నేను అనుకున్నాం అట్లాగా. కాలక్షేపం కోసం కాదు, టైం పాస్ కోసం కాదు. కొన్ని ఫంక్షన్స్లో ఎలా కూడా చెప్పమంటారా, వాక్యం ఐటమ్ ఉంటుంది అనమాట అండి. మన మధ్య అజిత, సంయుక్త ప్రైజ్ కూడా వచ్చింది అనుకుంటా, రోజుకి తెలియాలన్నమాట. అందువలన మీరు చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ గారు వాక్యము చెప్పేది ఎందుకు? వాక్యము అనేది మీకేమిస్తుంది? విశ్వాసాన్ని కలిగిస్తుంది. మీకు సంగతి చెప్తా. ఇప్పుడు నేను మార్నింగ్ వేంపాడు వెళ్ళొస్తున్నాను. వేంపాడు వెళ్ళొస్తుంటే ఆ చెట్లు, ఆ రోడ్లు అంటే గడ్డి, ఇంకా పొలంలోకి రాలేదు, ఆ చెట్లు, ఆ రోడ్ల పక్కన ఉన్న గడ్డి, ఆ దృశ్యాలన్నీ ఎలాగున్నాయి? చాలా పచ్చగా ఉన్నాయి. ఆ పచ్చదనానికి కారణం ఏంటి? వర్షం. పచ్చదనానికి కారణం చెప్పండి, వర్షం. వర్షం కురిస్తే ప్రకృతి పచ్చగా ఉంటుంది, వాక్యం విన్న విశ్వాస జీవితం పచ్చగా ఉంటుంది అన్నమాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం రెండు ఒకసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెహోవా మీకు పొదుపు కాలమునందు నేను చెప్పని నేనేమన్నాను, అది అయిపోయింది కదా పాయింట్. 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగుర్చి ఎత్తున్నట్లు చేయను. అలాగే నా నోట నుండి వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఇప్పుడు చెప్పండి, మేఘాల్లో నుండి, ఆకాశము నుండి వర్షం వర్షిస్తుంది. వర్షము ఎప్పుడైనా ఆకాశం నుంచి కురిసిన వర్షము నిష్ప్రయోజనం అవుతుందా చెప్పండి? నిష్ప్రయోజనం కాదు. అది ఏం చేస్తుంది? భూమిని తడిపి, ఆ భూమికి పచ్చదనాన్ని ఇచ్చి, భూమికి సారాన్ని ఇచ్చి, భూమిని మొలకెత్తించి మానవుడికి ఏమొస్తుంది? ఫలాన్ని ఇస్తుంది. అలాగే దైవజనుని నోటి నుంచే వచనములు, దైవజనుని నోటి నుంచి వాక్యము మీలో విశ్వాసాన్ని కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి విశ్వాసం, అందుకనే మీరు చర్చికి రావాలి. వర్షములోని ఫలము ఎలా ఎండిపోతుందో వాక్యము వినలేని విశ్వాస జీవితం కూడా ఎండిపోతుంది అన్నమాట. అందువలన కొన్ని దినములు, కంటిన్యూస్ కొన్ని వారాలు మీరు చర్చికి రాలేదనుకోండి, మీరు స్పిరిచువల్లీ డ్రై అయిపోతారు, ఎండిపోయిన ఎడారిలాగా అయిపోతుంది మన జీవితం. కాబట్టి విశ్వాసంలో కొనసాగాలంటే, మీ విశ్వాస జీవితం పచ్చగా ఉండాలంటే ఏముండాలా? వాక్యము. అందుకే పాస్టర్ గారు ఏం చెప్తుంటాడు? మీకు వాక్యం చెప్తుంటాడు. అంతేగాని పాస్టర్ గారు సరదా కోసం చెప్పడు, పాస్టర్ గారికి టైం పాస్ కోసం చెప్పడు, మీరు టైం పాస్ కోసం పెట్టలేదు అనమాట. అది మీకు సంగతి చెప్తాను. చర్చికి వచ్చి కూడా వాక్యం వినకోకుండా అటు చూస్తా టైం తీసాడు పెట్టాం, మీరు వెనక్కి తిరిగి చూసారు మెడబడతాయి. హల్లెలూయా. కాబట్టి మీకు వాక్యము చెప్పేది ఎందుకు? మిమ్మల్ని విశ్వాసంలో ఎదుగుచున్న మొక్కకు నీరు ఎంత అవసరమో, ఎదుగుచున్న విశ్వాసికి వాక్యము అంతే అవసరం. అందువల్ల వాక్యము చాలా 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 అవసరం అన్నమాట. అందువల్ల వాక్యానికి మీరు విలువనిచ్చేవారుగా ఉండాలన్నమాట. హల్లెలూయా. 2 పాయింట్లు వచ్చేసి, ఒకటి ఏమన్నానండి? విశ్వాసం. రెండోది ఏం చేయాలి చెప్పండి? వాక్యం. మీకు సంగతి చెప్తా. వాక్యము వర్షము ప్రకృతిలో పచ్చదనాన్ని ఇచ్చినట్లే వాక్యము విశ్వాసుల విశ్వాసాన్ని పెంపారు చేస్తుంది. రెండోది ఏం చెప్పంటారా? నేను కొన్ని విషయాల్లో అప్సెట్ అయ్యా. నేను బయటకు వెళ్ళించాను, అప్సెట్ అయ్యా. అప్సెట్ అయిన తర్వాత నేను రాత్రి చాలాసేపు నేను వాక్యం చదువు కూర్చుంటే అంటే మందిరం గురించి, సొలొమోన్ కట్టిన మందిరం అప్పుడు సొలొమోన్ చేసిన ప్రార్థన సడన్గా నాకు ఎందుకో గుర్తొచ్చి, ఒక బుక్ చదువుతున్నాను వాక్యం కంటే ముందు.
క్రిస్టియన్ బుక్ చదువుతుంటే అందులో ఒక రెఫరెన్స్ ఉంది. ఆ రెఫరెన్స్లో ఏముంది చూద్దామని చెప్పి రాజు గ్రంథంలోకి వెళ్ళాను. అది సొలొమోను మందిరం కట్టేటప్పుడు సొలొమోను చేసిన ప్రార్థన. ఆ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చేసింది. అందువల్ల వాక్యము ద్వారా విశ్వాసంలో బలపడటమే కాదు, మీకు ఏం కలుగుతుంది చెప్పండి? ధైర్యం కలుగుతుంది. దేవుడు ఉన్నాడు, స్తోత్రం చెప్పాలి కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. అందువల్ల వాక్యము లేకపోతే ధైర్యం కూడా చెడిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు, పిరికితనంలోకి వెళ్ళిపోతారు. కానీ వాక్యము విశ్వాస జీవితంలో నిలబెడుతుంది. రెండు మనకి ఏమి చెప్పండి? 2 పాయింట్స్ వచ్చినాయి. ఒకటి విశ్వాసము, వాక్యము. ఏం చెప్పండి? ఒకటి విశ్వాసము, రెండోది వాక్యం. ఇప్పుడు మీరు పోలం నుంచి ఎందుకు వచ్చారు? ఇప్పుడు బండి వేసుకుని పిల్లలు వేసుకుని లక్ష్మణ్ వాక్యం ద్వారా విశ్వాసం. ఇది కర్నూలు లక్ష్మణ్ అని అన్ని లేడు. వీళ్ళ వైఫ్ అశ్విని నా దగ్గర బైబిల్ ట్రైనింగ్ అయింది. అశ్విని సొంత పేరు హరిస్తావాడు నాకు పెరిగారు. నా దగ్గర పెరిగితే హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళి ఇది చేసుకుంటాను అంది. ఈయన అసలే కర్నూలు బాంబులు వేస్తాడేమో, ఈ కర్నూలు చేసుకుంటున్నాను పైగా ఎట్లాగా అన్నిలు అని చెప్పాలి. తెగ చూస్తే వీళ్ళ పెళ్ళి అక్కడ విజయవాడ కృష్ణానదొడ్డు ఉన్న కొండ మీద అనమాట. పైన రమ్మన్నారు ఆ పెళ్ళికి. అసలు చాగంటిపాడు చర్చి పాపది. చాగంటిపాడులో ఎవరికి ఇష్టం లేదు, నాకు కూడా నేను చెప్పా ఇష్టం లేదని చెప్పాను. అంటే 1 year అశ్వినికి నాకు మాటలు లేవు. మా ఇద్దరిది తను భయపడిపోయి ఉంది, నేను కూడా ఇష్టంగా ఉన్నాను, నేను కూడా వాళ్ళ కమ్యూనికేషన్ ప్రయత్నాలు చేస్తున్నాను. తెలిస్తే అక్కడ వెళ్ళి కానీ తను ఒకరోజు ఏడుస్తూ చెప్పింది, అన్నా అతను నేను చేసుకుంటాను, కానీ నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను అనేటువంటి ధైర్యం నాకుంది ఏ స్థితిలోనైనా అని చెప్పింది అనమాట. అంటే తను నన్ను కన్విన్స్ చేసిన విధానం నాకు నచ్చింది. అందువల్ల కొన్నిసార్లు గుళ్ళకి వెళ్తే గోపురాలకు వెళ్ళిపోతే పాపాలు అంటేసుకుంటే నేను అనుకోమాకండి. మీకు మాట చెప్పండి, నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని ఎవరో ఏం చేయలేరు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. విశ్వాసం అనేది దేనికి సంబంధించింది? పైన ఉన్న వేషాలకి, ఆచారాలకి, అలవాట్లకు సంబంధించింది కాదు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అన్నది కాదు, నీ హృదయం ఎలాంటి పురుషులో ఉన్నదన్నది ఇంపార్టెంట్ అనమాట. అది ఇంపార్టెంట్. కొంతమంది పెళ్లికి వెళ్ళకూడదు, చావురికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటారు. మన మధ్య రామవరపాడు టెంపుల్లో వేరే పాస్టర్లు చెప్పరు, వాళ్ళు నేను స్టూపిడ్స్ అంటాను. రికార్డ్ అయితే అవునండి. ఈ మధ్య రామవరపాడు హిందూ టెంపుల్లో పెళ్ళయింది. పావని వాళ్ళ అమ్మాయి పెళ్ళి. ఆయనకనే హరిత ఉంది. వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. అతను నా ఫ్రెండ్, హిందూ ఫ్రెండ్. నీకు తెలుసు కదా మనీషా కాదు, మనీషా పెళ్ళికి వెళ్ళింది. హరిత పెళ్ళికి మనీషా. అక్కడ టెంపుల్లో పెళ్ళి. ఆ మంది అన్న కాళ్ళకి దండం పెట్టారు, మీరు రావాలన్నా, నా బిడ్డకి బ్లెస్ చేయాలి, అక్కడ పెళ్లి చేస్తున్నారు అన్నమాట. చర్చి వాళ్ళందరూ చెప్పింది. చర్చి వాళ్ళందరూ వెళ్ళాలా లేదా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. రామర్పాడు ఇక్కడ అక్కడ మెన్ సెంటర్లో ఉన్న టెంపుల్ పెళ్ళి సర్లేమని చెప్పని ఈవినింగ్ నేను అన్నది వస్తానమ్మన్నాను. అక్కడికి సామేలు అన్నవాళ్ళు కూడా అన్నందుకు వెళ్తారు, అక్కడికి వెళ్తారు అనమాట. చక్కగా వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి చెప్పింది మా అన్నగారు పాస్టర్ గారు అంది. వెంటనే ఆ బ్రాహ్మణ ఆయన కూడా ప్రెసిడెంట్ పాస్టర్ గారు అని చెప్పి నిలబడ్డాడు అనమాట. ప్రార్థన చేశా, మనసులోనే ప్రార్థన చేశా. మీకు మాట చెప్పంటారా? తిక్కరతనకి వెళ్ళి హోటల్లో ప్రభువా ఈ హోటల్ దీవించు, వంటలోని దీవించు, అట్లేసేవాడు దీవించని గట్టిగా అరచేయక్కర్లేదు ప్రార్థన. మీకు మాట చెప్తాను, ప్రార్థన చేసేవాడు కూడా విచక్షణ చాలా అవసరం. వట్టాలు కట్టుకుని మైకులు అరిసి గొడవలు తెచ్చుకోవడం తప్పించి ఏం లేదనమాట. ఒక్కొక్క పాస్టర్ ఎందుకు అరుస్తాడో తెలియదు, తొందరగా పోతారు వాళ్ళు, బీపీలు ఎక్కువైపోయి. సో విచక్షణ జ్ఞానం, కామన్ సెన్స్ చాలా అవసరం. ఆ ప్రశ్న అదే టెంపుల్లో కళ్యాణ మండపంలో భోజనాలు జరిగింది. భోజనం చేసి వచ్చాను నేను వెళ్ళానని చెప్పి తెలిసినప్పుడు ఒక్కొక్కరిగా సంఘంలో వాళ్ళందరూ కూడా వెళ్ళి భోజనం చేసి వచ్చారు. నా విశ్వాసం పోయిందా? స్తోత్రం చెప్పండి కదా. నాకేమన్నా అంటిందా? అంటులా. సో విశ్వాసం హృదయంలో మనం కాపాడుకోవాలి. మన దేహానికి అంటే ఏం లేదు. బైబిల్ ఒక మాట ఉంది, హృదయంలో నుండి వచ్చింది మనిషిని అపవిత్రపరుస్తుందా, వెలుపలన్నది మనిషిని లోపలికి వచ్చి మనిషికి అపవిత్రపరుస్తుందా? హృదయంలో నుండి
ఇచ్చిన మనిషిని అపవిత్రపరుస్తుంది. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్, యు నో నీడ్ టు ఫియర్ ఎనీబడి. మీరు ఎవరికి భయపడాలి. ఆ తర్వాత చెప్పింది, అన్న నేను విశ్వాసం కాపాడుకుంటానండి. నాకు అనిపించింది, ఈయన అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని విశ్వాసం కాపాడుకుంటానంటే కొద్ది రోజులు అయిపోయింది. కర్నూలు కాపురం పెట్టారు, ఇంకా రిలేషన్ దూరం అయిపోయింది. ఒకరోజు నాకు ఫోన్ చేసింది, అన్న మేము విజయవాడ వచ్చేస్తున్నాం, కర్నూలు ఇచ్చింది, వాళ్ళ దగ్గరికి వస్తున్నాం అనుకున్నాను. కొద్ది రోజులు గడిచింది. తన భర్తను తీసుకుని భయం భయంగా తిడతానేమోనని ఆయన తీసుకుని వచ్చింది. ఆయన వచ్చి వెనకాల కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఆయన ఇష్టంగా వచ్చాడు చర్చికి. అలా 2-3 వారాలు అయింది. అన్నాడు, నాకు ఈ దేవుడు నచ్చాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దేవుడు నచ్చాడు, ఆ దేవుడు కలిగి ఉన్న భార్య కూడా నచ్చింది అని ఒక రోజు వచ్చి అన్నాడు, లక్ష్మణ్ అన్న నేను బాప్తిజం తీసుకుంటున్నాము అని చెప్పని. మీకు మెట్టి సార్ కర్నూలులో ఎక్కడ మీకు కొండారెడ్డి పురుషు దగ్గరేనా? కర్నూలులో కొండారెడ్డి పురుషు ఉంది తెలుసా మీకు? కర్నూలు కొండారెడ్డి పురుషు దగ్గర గణేష్ నమ్మించినాలకి డ్యాన్స్ వేసేవాడు అంటండి ఈయన. అదే లక్ష్మణ్, పేరు మార్చలా. 100 మంది పేరు మార్చామంటారు. మా సంఘంలో ఆరోగ్యమని పెట్టాడు భాస్కర్ గారు. పేర్లు కూడా మార్చక్కర్లేదండి, హృదయం మారితే చాలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏమైంది? ప్రభుని నమ్ముకున్నాడు ఆయన. ఈరోజు మంచి స్ట్రాంగ్ విశ్వాసం అనమాట. ఎంత చక్కగా భార్య భర్తలు సమర్పణ కలిగి ఉంటున్నారు. ఆ 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలకి నేనేం పేరు పెడితే ఆయన వెళ్ళి సిద్ధాంత్ దగ్గరకో వాస్తవ దగ్గరకో సెట్ చేసుకొచ్చి నేమ్స్ పెట్టుకోలేదు ఆయన. అన్న మీరేం పేరు పెడతారన్నారు. వాళ్ళు 2 పేర్లు పెట్టారు. అదే పేరుతో పిల్లలు రికార్డు ఆధార్ కార్డులు తీసుకున్నారు, స్కూల్లో జాయిన్ చేశారు ఆయన. అయితే ఒక కూలి కొడుతున్నాడు అయ్యా ఆయన రాము. మరి సంఘ పెద్దలు ఏం చేస్తారు? కోటేశ్వర గారు ఏం చేస్తున్నాడంటే ఈ మధ్య ఈయన ఏం చేశారంటే ఉండకో విశ్వాసం కాపాడుకో. కాబట్టి భర్త ఎలాంటి వాడైనా, అన్నిల మధ్యలో ఉంటున్నా, పనిచేసే డిపార్ట్మెంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నా కదా. ఇది ఒకసారి తీయమ్మా. ఇది ఒకసారి ఏమైందంటే కూడా ప్రాధాన్యత ఇచ్చి భారతదేశంలో శత్రువులు తయారు చేసుకుంటున్నాం మనం. యాక్చువల్గా నీ క్యారెక్టర్ ద్వారా, నీ మాటల ద్వారా, నీ ధైర్యం ద్వారా నీ విశ్వాసాన్ని వెలువరించుకోండి. అందువల్ల వాక్యము సరైన రీతిలో కనుక నీలో విత్తబడితే విశ్వాసం ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది అనమాట అండి. కాబట్టి వాక్యము ఒకటి, విశ్వాసము రెండోది వాక్యము, మూడోది ఏంటంటే చెట్లో చేస్తాను. మీరు విశ్వాసము గలవారైనారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ 5 minutes క్లోజ్ చేస్తాను. నేను 11 క్లోజ్ చేసుకుందాం అనుకున్నాను. ఓకే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఆన్ చేసావమ్మా. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, అంటే యూ షుడ్ హ్యావ్ టు చెక్ యువర్ ఫెయిత్. మీకు సంగతి చెప్తా. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? షుగర్ పరీక్ష చేసుకుంటారా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఏమ్మా, ఎవరు పరీక్షలు చేసుకుంటారు? ఏమ్మా, శామ్యుల్ గారికి బాగాలేదంట కదా. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారా? ఇవ్వండి బాగా. కాబట్టి ఎవరు షుగర్ పరీక్ష వాళ్ళు చేసుకుంటున్నారు. మీకు సంగతి చెప్తాను. అదేమంటారమ్మా, షుగర్ పరీక్ష చేసేదాన్ని ఏమంటారు? గ్లూకోమీటర్ కదా. అలాగే బీపీ పరీక్ష డాక్టర్ గారు బీపీ చెక్ చేస్తారు. అవునుగా చెప్పండి. రైట్. రకరకాల పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ మనకి ఏం పరీక్ష చేస్తాడు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే బీపీ చెక్ చేస్తాడు, పల్స్ చెక్ చేస్తాడు. ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరు పరీక్షలు చేసుకుంటున్నారు సిస్టమ్ చెప్తున్నాను. విన్నారా ఆఫీసర్ గారు, ఆడిట్ ఆఫీసర్ గారు? అమ్మొచ్చిందా? ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు కూర వండుతారు అక్క, మీరు కూర వండుతారు. మీరు వండిన కూర ఫస్ట్ ఎవరు చేసి, అలాగనే అయ్యా నువ్వు అర్థం చూసుకుని వచ్చావా? కొంచెం పెట్టిగా లేకుండా ఉంటాం వరకు మన ముఖాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి. అర్థం ముందు చెప్పండి.
అద్దం ముందు కొంతమంది అతి పరిశుద్ధులు ఉన్నారు దేవదూతలు. అద్దం చూసుకోమంటారు, పౌడర్ రాసుకోమంటారు, సెంటు కొట్టుకోమంటారు. సరే వాళ్ళ గురించి మనకు వద్దు, మనం కేవలం భూమి మీద ఉన్న విశ్వాసం మనం. రైట్. కాబట్టి మన లైఫ్లో మనము మన అద్దాన్ని అద్దంలో మన ముఖాన్ని మనమే పరీక్షించుకుంటాం. మీరు వండిన కూర మీరే పరీక్షించుకుంటారు. అలాగే ఇప్పుడు రాము, మీరు కారు వేసుకెళ్తున్నారు అనుకోండి, మీలో మీ కారులో ఫ్యూల్ ఉందో లేదు మీరు చెక్ చేస్తారా? మీరు విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోవాలంట. ఏం చేసుకోవాలంట? మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోవాలంట. ఇక్కడ 2 పాయింట్లు. ఒక్కొక్క మారు మీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు, కొన్ని మార్లు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఇప్పుడు మీరు విన్నారా బ్లెస్సింగ్? విన్నామని మీ ఇప్పుడు లెసన్ చదివారు అనుకోండి, మీరు పరీక్ష చేస్తారు కదా, ఎగ్జామ్ రాస్తారు కదా, మనం చదివింది మనకు వచ్చిందా లేదా అని ముందు మనం పరీక్షించు. నీలో విశ్వాసం ఉందా లేదా? నువ్వు ఎలా గ్లూకోమీటర్ ద్వారా షుగర్ టెస్ట్ చేస్తావు, బీపీ ద్వారా బీపీ చెక్ చేసుకుంటావు, 4 మినిట్ తనుకుని చెక్ చేసుకుంటావు, ముఖం ఎలా ఉందో, పౌడర్ ఎక్కువైందా తక్కువైందా, లిప్స్టిక్ తక్కువైందా ఎక్కువైందా, ఈ రింగులు సరిపోయినా లేదా మన కలర్ వేసుకున్న దానికి అని అర్థంలో చూసి తెలుసుకుంటావు. మరి మీ విశ్వాసాన్ని మీరు ఎలా చెక్ చేసుకుంటారు చెప్పండి? మీ విశ్వాసాన్ని మీరు ఎలా చెక్ చేసుకుంటారు? రాము, మీ విశ్వాసాన్ని మీరు ఎలా పరీక్షించుకుంటారు? మీ విశ్వాసాన్ని మీరు ఎలా పరీక్షించుకుంటారు? చెప్పండి అమ్మా. ప్రేయర్ ద్వారా. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తారాము? ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేసుకున్నావమ్మా, మీరు చేసుకున్నారు, రాము చేసుకుంటాను, నేను చేసుకుంటాను, మీరు చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావంటే ఏమిటి? మీరు ప్రార్థన చేశారంటే, మీరు అసలు అడిగారంటే మీకు ఏమున్నట్లు? విశ్వాసం ఉంది. విశ్వాసంతో ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తే పని జరిగింది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆహా, నాకు కూడా నేను కూడా పనికి వస్తాను, నాలో కూడా. అంటే మీ విశ్వాసాన్ని మీరు ఏం చేసుకున్నారు? ఇప్పుడు చెప్పండి, మీకు సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా? నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు. సో మీరు అడగడానికి, దేవుడు ఇవ్వడానికి బేస్ ఏంటి? విశ్వాసం. సో దేవుడు అది మీ విశ్వాసం ఏమైంది? అక్కడ పరీక్షించబడింది. అదొకటి. రెండోది ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా అన్నారనుకోండి, మొన్న ఒక ఆమె నాగవారిపాడులో ఒక చిన్న బడ్డీ కొట్టుంది, ఆ ఊరందరికి అప్పులు ఎత్తుందంట. అప్పులు తీసుకునే వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. దేవుడు ఉన్నాడు అని వదిలేస్తామే అని విశ్వాసం అంటే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, ఆమె ఎదురు వచ్చిందనుకోండి, వచ్చి ఆమె చూసినప్పుడు నా అప్పులు ఇవ్వలేదు అన్నది గుర్తు రాకూడదు. ఇక ఓకే, నేను క్షమించేశాను అన్న ఫీలింగ్ వచ్చింది అనుకో. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు. అలాగే నా భర్త మారుతాడా, లేకపోతే నా బిడ్డ మారుతాడా, దిగులు పండుతున్నావా? ప్రతి ఉన్నాడు. అడిగిన వారికి ఆయన ధారాళంగా దయచేవాడు, వెతికిన వారికి దొరికేవాడు ఆయన ఉన్నాడు. దేవుడు చూసుకుంటాడు. మీకు సంగతి చెప్తాను. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడు? కొండ మీదకి వెళ్తున్నాడు, మోరియా పర్వతం మీదకి. అప్పుడు ఇస్సాకు అడిగాడు, గొర్రెలు ఉన్నవి, కట్టెలు ఉన్నవి, గొర్రెలు ఎక్కడ అన్నాడు? ఏమన్నాడు? తెలుగు చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఆయన విశ్వాసాన్ని పరీక్షితమైంది. కానీ అమ్మో ఏంటని అన్నాడా? అన్నదా? దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఒక ఆమె రెండు కుమారి పండుగ ఇన్ని బట్టలు కొనుక్కొచ్చుకుందంట. పక్కన అడిగిందంటే, అమ్మ ఈ చీరలు కొనుక్కొచ్చిన మా ఆయన సంగతి దేవుడు చూసుకుంటాడు అందంట. పిల్లల పెళ్లి కదా లేవు మాకు. ఆయన మంచి రామరాజు పంచాయతీ కొను స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏ స్థితిలోనైనా ఏముంటారు మనకి? దేవుడు చూసుకుంటాడు. ఏంటి చెప్పండి? ఇప్పుడు అర్థమైందా? మిమ్మల్ని పరీక్షించుకోవడం అంటే ఒకసారి ఏమవుతుంది తెలుసా తల్లి? నీవు కాదు తిరుగుతుంటావు. మీరు డబుల్ శాలరీ, నాకేమో త్రిపుల్ సంఘాలు, నేనే 5 సీటర్ కాదు, అది 7 సీటర్ కాదు. మా రవికుమార్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారు? అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ గేళ్ళ పని బాగుంటాయి, ఇంత కారణం తిరుగుతున్నారు అనుకుంటాడు. అందుకే చెప్పారు. రాత్రి ఒక ఆయన అట్లాగే 11 లక్షలు పెట్టి కారు కొన్నాడు.
ఇమీడియట్ గా కార్యం చేయడం. పాప శశి ఉంది, చాలా కాలంగా మందులు మెడికేషన్లు ఉంది. అక్కడ దేవుడు నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? సత్యం చెప్పండి గట్టిగా. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. సంఘ ప్రభాకర్ గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కదండి ప్రభాకర్ గారు. రన్నింగ్ ఉండదు, హడ్డల్స్ ఉంటాయి. ముందు వాడు 3 అడుగులు పెడతాడు, దాన్ని దాటేవాడికి ఎన్ని అడుగులు పెడతాడు? మీకు మాట చెప్పండి. పరీక్షలు రాసే కొద్దీ పరీక్షలు ఉంటాయి. అసలు పరీక్షలు రాయడానికి ఏముండవు, పరీక్షలు రాసే కొద్దీ పరీక్షలు ఉంటాయి. కాబట్టి కానీ ఆ పరీక్షల్లో నిలబడినప్పుడు గొప్ప ఫలితం దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. అబ్రహాము పరీక్షలో నిలబడినప్పుడు, గెలిచినప్పుడు 2 గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. మీరు చెప్పండి, బైబిల్లో కల్లా ఎక్కువ పరీక్షలు ఎదుర్కొనేవాడు యోబు. హల్లెలూయా. ప్రతి పరీక్ష పాస్ అయ్యాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అబ్రహాము పరీక్ష పాస్ అయ్యాడు. చెప్పండి గట్టిగా, అబ్రహాం పరీక్ష పాస్ అయ్యాడు. కాబట్టి దేవుడు పరీక్షించే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. am I right? నేను కట్టుకున్నానా, విశ్వాసం కాపాడుకున్నానా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నానా లేదా అని, ఒకవేళ వాక్యానుసారంగా నేను క్షమించగలుగుతున్నానా, ప్రేమించగలుగుతున్నానా, ఈ ఛాలెంజ్ ఎదురవుతున్నప్పుడు నేను నిలబడగలుగుతున్నానా లేదా అని గనక నిన్ను చెక్ చేసుకుంటూ పోతే గనక దేవుడు దాచే 2 ఆశీర్వాదం ఫలితం పొందుకుంటాం. కాబట్టి మీరందరూ విశ్వాస పరీక్షలు నిలబడి గెలుచుదురు గాక. అందుకని బైబిల్ చెప్తుంది ఈ మాట, ఈ ఒక్క మాట చదవండి, మీనింగ్ఫుల్ ఉంటుంది. ఫైనల్ వర్డ్, ఎందుకంటే ఎక్కువ చెప్పండి ప్లీజ్, సారీ. పేతురు పత్రికలో రండి ఒకసారి, ఇది చదివితే బాగుంటుంది. పేతురు రాసిన పత్రిక ఇది 1:7 రండి నాన్న. రామన్ చదువు ఒకసారి కళ్ళోడు ఉందిగా. 1:7 పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 ఫైనల్ అండి. ఇంకేమో కూడా రామన్ చదువుతారు. 1:7 అన్న. నశించిపోవు సువర్ణమును, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచుచున్నది, అగ్ని పరీక్షలో శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును మహిమయు, మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు చూసారా, బంగారము అగ్నితో పరీక్షించబడుతుంది. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. ఆ పరీక్షలో మీరు నిలబడితే మెప్పు ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది, దేవుడికి దాచిన గొప్ప ఆశీర్వాదం ఉంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఫస్ట్ విశ్వాసము, 2 వాక్యము, 3 విశ్వాస పరీక్షలో నెగ్గటం. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. తండ్రి, ఈ మార్నింగ్ ఆరాధన అంతట్లో తోడుగా